వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మానస. డైరెక్టర్ సుకుమార్ కెరీర్ లో పుష్ప 2 బిగ్ మైనస్ గా మారిందా? ఈ మూవీతో లెక్కల మాస్టారు లెక్కలు తప్పాయా అంటే అవుననే అభిప్రాయాలు కొంతమందిలో వ్యక్తమవుతున్నాయి. గతంలో ఆయన తీసిన సినిమాలకు ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సినిమాలకు మధ్య అసలు పొంతనే కుదరటం లేదట. ఒకప్పటి సుక్కు లాజిక్స్ తో మ్యాజిక్ చేసేవాడు. మరి ఇప్పుడు ఆ మ్యాజిక్ ఏది అంటూ పెదవి విరుస్తున్నారు కామన్ ఆడియన్స్. ఇంతకీ సుక్కులో మిస్ అవుతుంది ఏంటి? లెట్స్ వాచ్. క్రియేటివ్ థాట్స్ తో సరికొత్తగా సినిమాలు రూపొందించే దర్శకుల్లో డైరెక్టర్ సుకుమార్ ఒకరు. కెరీర్ మొదటి నుంచి డిఫరెంట్ సినిమాలను తెరకెక్కిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు. సుక్కు సినిమాలు కమర్షియల్ గా భారీ విజయాలను నమోదు చేయకపోయినా హీరోలకు గుర్తుండిపోయే మూవీస్ గా మాత్రం మిగిలిపోయాయనే పేరుంది. కెరీర్ మొదట్లో తీసిన ఆర్య, జగడం, ఆర్య 2, ఆ తర్వాత వచ్చిన నాన్నకు ప్రేమతో, 1, నేనొకడినే వంటి సినిమాలన్నీ ఇదే కోవలికి వస్తాయి. ఈ సినిమాలన్నింటిలో కూడా సుక్కు స్టైల్ ఆఫ్ మేకింగ్ సరికొత్తగా అనిపిస్తుంది. అయితే రంగస్థలం మూవీతో కాస్త స్టైల్ మార్చి మాస్ టచ్ ఇస్తూ వచ్చాడు సుకుమార్. ఆ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత చేసిన పుష్ప ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో వసూళ్ల సునామీ సృష్టించింది. అంతేకాకుండా ఆ మూవీలో హీరోగా నటించిన అల్లు అర్జున్ కు ఏకంగా నేషనల్ అవార్డును కట్టబెట్టింది. అయితే ఈ సినిమాలన్నీ సుకుమార్ టేకింగ్ కు తగినట్టుగా కథను బట్టి హీరోల పాత్రలు నడుస్తూ ఉంటాయి. కానీ ఇటీవల బాక్స్ ఆఫీస్ ముందుకు వచ్చిన పుష్ప 2 కాస్త డిఫరెంట్. హీరోను బట్టి కథ ముందుకు సాగుతూ ఉంటుంది. ఇదే ఇప్పుడు సుక్కు మార్క్ ను మిస్ అయ్యేలా చేస్తుందనే టాక్ వినిపిస్తోంది. నిజానికి పుష్ప 1 లో కథకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. కానీ పుష్ప 2 లో కేవలం హీరో పాత్రకు మాత్రమే ప్రాధాన్యం ఉంటుంది. మిగిలిన పాత్రలన్నీ కూడా హీరో క్యారెక్టర్ ను బట్టి ముందుకు సాగుతూ ఉంటాయి. దాంతో ఇలాజికల్ సీన్స్ పెరిగిపోయాయనే వారు లేకపోలేదు. లాజిక్స్, డైలాగ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే సుక్కు మూవీస్ లో పుష్ప 2 అందుకు భిన్నంగా ఉంటుందనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. అందువల్ల సుక్కు మార్క్ పరంగా చూస్తే పుష్ప 2 బిగ్ మైనస్ అనేది కొంతమంది సినీ పండితులు చెబుతున్న మాట. అయితే ఈ లాజిక్స్ సంగతి అటుంచితే పుష్ప 2 లో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ కు బ్రహ్మరథం పడుతున్నారు సినీ ఆడియన్స్. రిలీజ్ అయిన మొదటి రోజే 294 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది పుష్ప ది రూల్. ఏదేమైనప్పటికీ పుష్ప 2 లో సుకుమార్ స్టైల్ ఆఫ్ లాజిక్స్ కొంత మిస్ అయ్యాయనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట. మరి రాబోయే సినిమాల్లో సుక్కు తన స్టైల్లోకి వెళ్తారా లేదా మాస్కే ప్రయారిటీ ఇస్తారా అనేది చూడాలి.